ఈ రాష్ట్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించడం జరిగింది. అన్ని జిల్లా కూడల్లో విగ్రహాల ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే పులివెందుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ చేయాలని మా నాయకులు ఆలోచన చేశారు. 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు పులివెందుల పూలంగళ్ళ సర్కిల్లో విగ్రహావిష్కరణ అటల్ బిహారీ వాజ్పేయి గారికి చేయబోతున్నాం. పులివెందుల్లో చేస్తున్నామనే దాన్ని ఎందుకు గట్టిగా చెప్తున్నామంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ఒక ప్రజాస్వామ్య పాలనకి ప్రతీక. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అవినీతి రహితమైనటువంటి పాలనకి ప్రతిరూపం. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ప్రతిపక్షాలను ఎలా గౌరవించాలి, మిగతా రాజకీయ పక్షాలతో ఎలా సఖ్యతగా ఉండాలి చూపించినటువంటి వ్యక్తి ఆయన. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ఒక రాజనీతిజ్ఞుడు. కాబట్టి ఆయన యొక్క విగ్రహం పులివెందుల లాంటి ప్రాంతంలో తప్పనిసరిగా ఉండాలని మా జిల్లా పార్టీను, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా శశిభూషణ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, మా సుబ్బారెడ్డి గారు యోచన చేసి పెద్ద ఎత్తున ఘన నివాళులు అక్కడ నివాళులు అర్పించాలని చెప్పి రాష్ట్ర పార్టీకి ప్రతిపాదన పెట్టడం, దాన్ని 100% ఘనంగా నిర్వహించాలని మేమందరం కూడా సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రిపరేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో వైకాపా అధికారం నుంచి పోయినప్పటి నుంచి నేటి వరకు కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని అవాకులు చవాకులు విషప్రచారం చేయడం మీదే దృష్టి పెట్టున్నారు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేద్దామన్నటువంటి పాపాన పోలే. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, యువతను దృష్టిలో పెట్టుకొని నేను అధికారం లేకొస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ టెన్షన్గా జనవరి 1వ రోజే వేస్తా అని చెప్పాడు. మరి వేసాడా? 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ రోజు కానీ ఆయన జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినటువంటి పాపాన పోలే. ఇది వాస్తవం. వైకాపా వాళ్ళు దాని మీద చర్చిస్తామంటే బీజేపీ సవాల్ చేస్తుంది కూటమి తరఫున. ఆయన ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో అవునన్నా కాదన్నా అద్భుతంగా నోటిఫికేషన్లన్నీ వస్తున్నాయి. యువతంతా కూడా సంతోషంగా పోటీ పరీక్షలకు పాల్గొంటున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారు. చివరికి దాని మీద కూడా అవాకులు పేలడం, అనుమానాలు రేకెత్తించే విధంగా తన విష ప్రచారం చేయడం ఏదైతే ఉందో దీనికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.